నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల పథకాలను కొల్గి మండలంలో చంద్రమంచ గ్రామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. వైష్ణవి, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాబోతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. ఆయన 12 గంటల తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ చేరుకున్న తర్వాత ఆయన ఈ 4 పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సో దీనికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన టూర్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యావత్ తెలంగాణ ప్రజానికం కూడా ఎదురు చూస్తుంది. ప్రభుత్వం ఏదైతే 4 పథకాలు ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, అలాగే రైతు భరోసాతో పాటు అలాగే రేషన్ కార్డ్స్, ఈ పథకాలకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఇప్పటికే ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆయన చేతుల మీదుగా ఈ పథకాలను ప్రారంభించబోతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా పాల్గొనబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గత కొన్ని నెలల నుంచి కూడా కొంతమేర అంటే ఈ హామీలపై కూడా కొంత స్పష్టత రాలేదు. కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇక్కడ చేరుకొని ఆయన నియోజకవర్గంలోనే ఈ పథకాలను ప్రారంభించబోతున్నారు. పూర్తిస్థాయిలో మాత్రం ఏర్పాటైతే భారీగా జరుగుతున్నాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఈ 4 పథకాలు ప్రారంభించిన తర్వాత ఆయన ఎలాంటి ప్రసంగం చేయబోతున్నది కూడా యావత్ తెలంగాణ ప్రజానికంగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే మేము మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, అలాగే 500కే గ్యాస్ సిలిండర్తో పాటు మరికొన్ని పథకాలను ప్రారంభించాం. ఇప్పుడు 6 గ్యారెంటీలో భాగంగా ఈ 4 గ్యారెంటీలు అలాగే రేషన్ కార్డ్స్ వీటన్నిటిని కూడా ఇవాళ ప్రారంభిస్తుందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలంతా కూడా ఒంటి గంట ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం శ్రీకారం చుట్టిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలంతా కూడా పూర్తిస్థాయిలో మాత్రం వారి నియోజకవర్గాల్లో ఈ 4 పథకాలను కూడా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పడుతుంది. కార్యకర్తలు అలాగే అభిమానులు పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాలు 4 పథకాలు ఆ పథకాలను కూడా తన సొంత కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలోనే ఈ పనులకు ప్రారంభించబోతున్నారు. వైష్ణవి, రైట్. థ్యాంక్ యూ గురుప్రసాద్.